సెలబ్రిటీలు కూడా వాళ్ళు మనుషులు ఫస్ట్. కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అందరికి మనకుండే ఎన్ని ఎమోషన్స్ అన్నీ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లోనూ ఇష్యూస్ ఉంటాయి. మనం అన్నీ చూసాం, మన మోహన్ బాబు గారి ఇంట్లో చూసాము, ఇవన్నీ చూసాము, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మా పర్సనల్ విషయాలకు జోక్యం ఎందుకు చేసుకుంటున్నారని మన సెలబ్రిటీస్ అంటుంటారు, మీడియా వాళ్ళు కూడా అవి రాస్తుంటారు. యాక్చువల్గా గుండమ్మ కథలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎన్టీ రామారావు ఒక కాపలాగా ఉంటాడు జమునకి. నా ఏఎన్ఆర్ పైకి వెళ్ళేటప్పుడు వీడు పర్మిషన్ తీసుకుని పైకి వెళ్తాడు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. వచ్చిన తర్వాత వాడు ఏదో అటు ఇటు మాట్లాడుతుంటే నువ్వెవడు పోయి అడగటానికి అంటాడు ఏఎన్ఆర్. అంటే మరి ఇందాక పైకి వెళ్ళేటప్పుడు అడగలేదే అంటాడు. అంటే నీ గురించి మంచిగా రాసినప్పుడు నాకు ఓకే, నీ గురించి చెడుగా రాస్తే లేకపోతే నీ సమస్యను ఏదైనా రాస్తే నాకు ఓకే కాదన్నట్టుగా ఉండకూడదు. అంటే మీడియా తనకు కనపడేది ఆసక్తిగా ఉన్నదన్నీ రాసేదాన్ని మనం ఓకే, కానీ దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి చెలవలు పలవలు చేసి రాయకూడదు. ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. తండ్రి కొడుకుల మధ్య గొడవ జరుగుతుంది, దాన్ని ఎంతో ఎంతో గౌరవప్రదంగా రాయాలి. మోహన్ బాబు గారికి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ పిల్లలకి ఇబ్బంది కలగకూడదు, దాని వెనకాల రాజకీయాలు ఏమన్నాయో అవన్నీ అసలు ఆ పని మీరు పెట్టుకోకండి. అది వాళ్ళు గొడవ పడతారు కదా. అవన్నీ కూడా మన ఛానల్స్లోనూ లేకపోతే వాటిల్లోనూ వాళ్ళకి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని రాయండి, అంతే. వార్త అది రోడ్డు మీద జరిగే వార్త ఎట్లా రాస్తారు అది కూడా రాయండి. కానీ సెలబ్రిటీస్ మీరు అన్నట్టుగా దగ్గిన తుమ్మిన వార్త అది. మీరు అన్నట్టు ఆ వార్తని వార్తలా చూడకుండా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అది తప్పు కదా. అది తప్పు కదా. మనం అంటే మన మీడియాలో కొంతమంది, అందరూ కాదు. అట్లాగని మీడియా అసలు రాయటాన్ని తప్పు పట్టడం కూడా ఇందాక నేను అన్నట్లే, ఇందాక అడగలేదంటే మీ గురించి మంచిగా మీకు సినిమా ప్రమోషను లేకపోతే మీరు వచ్చినా వెళ్ళినా ఏది జరిగినా చిన్నదే చితకది, మీరు ఎక్కడన్నా ఆగి మీ కారు ఆపి పక్కన ఉన్న వాళ్ళని పలకరించినా లేకపోతే వాళ్ళకి ఏదో దాన ధర్మం చేసినా అదంతా మన మీడియా కెమెరాలోనో లేకపోతే ఒక రైటర్ ఒక జర్నలిస్టో రాసు పెడుతుంటే అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మీరు ఏదన్నా తప్పు చేస్తే తప్పు మాట్లాడితే మరి రాయకుండా ఎట్లా ఉంటారు? పైగా మాట్లాడేటప్పుడు చాలా మిమ్మల్ని గొప్పగా చూస్తున్నాం సెలబ్రిటీలు లేకపోతే పొలిటీషియన్స్ని కూడా. మీరు ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎన్నుకొని మంత్రులు చేసాం. లేదు మీరు హీరోగా ఉన్నారు, సినిమా హీరో లేకపోతే ఒక క్రికెటర్గా ఉన్నారు. మీ బిహేవియర్ని మిమ్మల్ని ప్రపంచం అంతా పరిశీలిస్తుంది. ఖచ్చితంగా మీ ప్రవర్తన, మీ వ్యక్తిగత విషయాలు నేను ఏమంటలేదు, మీ వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వ్యక్తిగత విషయాలను మీడియా గౌరవించాలి, ప్రజలు గౌరవించాలి. వ్యక్తిగతమైన విషయాలు, వాళ్ళ పర్సనల్ విషయాలు. సేమ్ టైము వీళ్ళు మాట్లాడేటప్పుడు, వీళ్ళు వ్యవహరించేటప్పుడు పబ్లిక్లో శ్రీశ్రీ గారు అంటారు, ప్రైవేటు విషయాలు మీ సొంతం, పబ్లిక్లో వస్తే మేము ఏమైనా అంటాం అంటాడు ఆయన. చాలా గొప్ప విషయం కదా అది. పబ్లిక్లో మీరు ఎక్కడ చాలా మాట్లాడే తీరు, లాంగ్వేజీ బాడీ లాంగ్వేజీ కరెక్ట్గా ఉండాలి. నేను వెళుతూ ఎవరిని ఇట్లా అనకూడదు, లేకపోతే ఒక మాట అనేసేయకూడదు. నేను కాదు, సెలబ్రిటీస్. సో మన లాంగ్వేజీ బాడీ లాంగ్వేజ్ రెండు కరెక్ట్గా ఉండాలి. అది ఇంటా బయట కూడా ఉండటం మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంటాం కాబట్టి ఏదో కాస్త అటు ఇటుగా ఇందాక మనం అనుకున్నట్టు సరదాలు మాట్లాడుకుంటాం. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ చిరంజీవి గారి విషయం అది వర్తించదు. చిరంజీవి గారు బాగా ఉన్నతంగా మాట్లాడతారు, అసలు ఈ మాట చిరంజీవి గారికి వర్తించదు. సేమ్ టైం ఇప్పుడు అప్పుడప్పుడు హీరోలు ఆ మాట ఈ మాట అంటున్నవి, లేకపోతే నటీనటులు అనేవి, లేకపోతే నటీనటులు ఎక్కడెక్కడో డ్రగ్స్తో వాటితో వెళ్తున్నారు, ఇవన్నిటిని వాళ్ళు గమనంలో ఉంచుకోవాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు కదా, డ్రగ్స్ జోలికి వాటికి వెళ్తే అంటే ఇప్పుడు లేరు. ఇప్పుడు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఇప్పుడు హీరోలే మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది వీడియోలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగారు, డ్రగ్స్కి వ్యతిరేకంగా మీరు సపోర్ట్ చేయాలంటే వాళ్ళందరూ వీడియోలు చేసి ఇస్తూ ఉన్నారు. సో ఇలాంటి మంచి పనుల్లో మీరు పార్టిసిపేట్ చేయండి. మిగతా దగ్గర మాత్రం కొంచెం మీరు ఏదన్నా మాట్లాడితే ఖచ్చితంగా అది నోటీస్ చేస్తారు, మీడియా నోటీస్ చేస్తుంది, ప్రపంచం మిమ్మల్ని చూస్తుంది, అనుసరిస్తారు. మా హీరోయినే ఇలా అన్నప్పుడు మేమేమిటి అన్నట్టుగా ఉంటారు. అది కాబట్టి మంచి విషయాల్లో జనంలోకి తీసుకెళ్ళండి, మంచి సందేశాలు జనానికి ఇవ్వండి. అది సినిమాల ద్వారానే కాదు, మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా అలా కోరుకోవటం, మనం సమాజం తరపు నుంచి ప్రజల తరపు నుంచి మనం అలా కోరుకోవటం తప్పు కాదు. కాబట్టి సెలబ్రిటీలు కొంచెం ఆచితూచి ఉండటం, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా అంతే, మనమైనా అంతే. మెగాస్టార్ చిరంజీవి కోట్లాది మందికి ఆదర్శం. ఆయన పైన వచ్చిన ఈ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్లో కూడా ఒక మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఎక్కువ మంది మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. ఏముంది, ఏం తప్పుగా మాట్లాడారని ఇట్లాంటి నెగిటివ్ చర్చలు జరుగుతున్నాయని. సో ఏమంటారు? అది యాక్చువల్లీ సొసైటీ తనను తానే ఇప్పుడు బాడీలో కూడా కొన్ని మన అవయవాలు తన సెటరేట్ చేసుకుంటాయట.
సొసైటీలు కూడా మంచి చెడు వాళ్ళు ఒకరు చెడు మాట్లాడంగానే ఒక మంచిని దానికి వ్యతిరేకిస్తూ ఇంకొకరు మాట్లాడతారు ఇట్లా. సో ట్రోల్ చేసే వాళ్ళకి మళ్ళీ విడిగా ఎవరు సమాధానం చెప్పకుండా మళ్ళీ దానికి వాళ్ళకి వ్యతిరేకంగా ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చిరంజీవి గారు మగపిల్లవాడిని మనవడిగా కోరుకోవటం తప్పు కాదు. లెగసీ అనే పదం దగ్గర ఆయన చిన్నది ఒక క్యాజువల్గా అన్నమాట. అది ఇందాక మనం సమాజంలో ఉన్న జనాంతికమైన పద్ధతిలో ఆయన మాట్లాడారు. దాన్ని అలాగే చూడాలి. ట్రోల్ చేసే వాళ్ళకి నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళకి పాజిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ఎలాగో సమాధానం చెప్తారు. దాన్ని అలా వదిలేయటమే మంచిది. దీని మీద ప్రత్యేకంగా ఎవరో సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మేడం. సో చిరంజీవి గారు చాలామంది చాలామంది ఆయన ఓన్ చేసుకుంటారు. ఒక నటుడిగానే కాదు, ఆయన నటనలో తమ వారిని చూసుకుంటారు. సో ఒక బ్రాండ్, ఆయన పేరు ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ ఇలాగే 10 కాలాల పాటు చిరస్థాయిగా కొనసాగాలి, ఎట్లాంటి కాంట్రవర్సీకి లేకుండా అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? అసలు చిరంజీవి గారికి మనం జాగ్రత్తలు చెప్పవసరం లేదండి. అసలు ఆయనకి తెలుసు ఆయన ఎంత పద్ధతిగా ఉంటారో, ఆయన ఒకరి మాటకి ఎంత విలువిస్తారో. గరికపాటి గారి ఇష్యూలో మనం చూసాం. గరికపాటి గారు, చిరంజీవి గారు మీరు అక్కడ సెల్ఫీలు దిగటం ఆపితే ఇక్కడ నేను ప్రవచనం మొదలు పెడతానంటే వెంటనే ఆయన ఆపేసి వచ్చి మళ్ళీ ఆయన పక్కనే కూర్చొని అంత ఆయన ఇక్కడ చూసేవాళ్ళందరూ హర్ట్ అయ్యారు, ఆయన అభిమానులు హర్ట్ అయ్యారు. అరే గరికపాటి గారు ఏంటి అంత మాట అన్నారు చిరంజీవి గారిని అని మళ్ళీ తర్వాత ఆయన మీరు కుటుంబ సమేతంగా మా ఇంటికి భోజనానికి రావాలి, ఎప్పుడు వస్తున్నారో నాకు ఒక్క రోజు ముందు చెప్తే మిమ్మల్ని ఆహ్వానించుకుంటాను, గౌరవించుకుంటానని పద్ధతిగా చెప్పిన వ్యక్తి. ఒక మాట మాట్లాడకుండా పక్కనే కూర్చోవటమే కాదు మళ్ళీ ఆహ్వానించాడు ఇంటికి. ఆయన కావాలంటే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఆయన ఎంత సరదాగా నాటకంగా ఉంటాడంటే మళ్ళీ ఒక 15 రోజులకి ఎవరో సెల్ఫీలు దిగుతుంటే ఇక్కడ చూసి ఆయన గారు లేరుగా అని అన్నాడు ఆయన. అంటే గరికపాటి గారి గురించి అంటే అది ఎంత సరదాగా ఉంది ఆ చమక్కు, లేకపోతే ఒక చొరక వేసినట్టు. సార్ ఉంటే ఆయన పెద్ద ఆయన మాస్టర్ లాగా బెత్తం పట్టుకుంటాడు అన్నట్టుగా ముందు తప్పిస్తే అసలు అలానే చూశారు కూడా. అలాగే చూశాడు ఆయన. ఆయన మనసులో పెట్టుకునే మనిషి అయితే మళ్ళీ వెంటనే రియాక్ట్ అయ్యారు తప్ప. సో ఇక్కడ కూడా అంతే, దాన్ని నెగిటివ్ రియాక్ట్ అయ్యే వాళ్ళు సామాన్యులే, అలా నెగిటివ్ రియాక్ట్ అయిన వాళ్ళ మీద పడి చెండాడేది కూడా మళ్ళీ సామాన్యులే. సో అది ఇష్యూవే కాదు, దాన్ని ఎక్కడితో క్లోజ్ చేయడం మంచిది మేడం అసలు. సో డెఫినెట్గా ఆయన ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మాట్లాడినా కూడా ఒక పాజిటివ్ కోణంలో చూడాలే తప్ప ఇలా నెగిటివ్గా ట్రోల్ చేయకూడదు, నెగిటివ్గా తీసుకోకూడదు అని భావిస్తూ మీరు స్టూడియోకి వచ్చి చక్కగా మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.